ప్రపంచ టూ వీలర్స్ మెకానిక్ డే సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో టూ వీలర్ వర్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సమావేశానికి సిఐ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెకానిక్లు బాధ్యతగా మెలగాలని, చెడు అలవాట్లకు బానిస కావద్దని ఆయన సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాలం చెల్లిన బైకులను వినియోగించడంపై మెకానిక్లు కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని, అనుమతులు ఎవరైనా తమ వద్దకు ద్విచక్ర వాహనం తీసుకొని వస్తే సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వందల మంది బైక్ మెకానిక్లు పాల్గొని వారి ఐక్యతను చాటి చెప్పారు. ఇంటర్నేషనల్ మెకానిక్ టూ వీలర్స్ మెకానిక్ డేగా ఈరోజు పరిగణించడం జరిగింది. దాని సందర్భంగా ఈ రాజ్యంలో ఒక చుట్టుపక్కల ఉన్న 6 మండలాల తాలూకా మెకానిక్స్ అందరూ కూడా ఒక చోట జాయిన్ అయ్యి ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి యూనియన్ వాళ్ళు ఈరోజు నన్ను గెస్ట్గా పిలవడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ కొంత గైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మన సొసైటీలో టూ వీలర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అందరు కూడా టూ వీలర్స్ ఉంటాయి. అలాగే దానికి సంబంధించి మెకానిక్స్ కూడా దానికి ఇంపార్టెంట్. పబ్లిక్ అందరూ కూడా వాళ్ళ దగ్గరికి వస్తారు. కాబట్టి వీళ్ళు చెప్పేది ఏంటంటే, నా రిక్వెస్ట్, ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా డ్రగ్ అనేది ఎక్కువ పెరిగిపోయింది. వాళ్ళ టూ వీలర్ మీద కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రోడ్ యాక్సిడెంట్లలో కూడాను రోడ్ యాక్సిడెంట్ చేసి వాళ్ళు దీన్ని ఫ్యూచర్లో ఎందుకు అంటే మా చిన్నప్పుడు కొంతమంది భక్తులు శ్రీనివాస స్వామి పూజకి వాడతారు. అంతవరకు